హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ. ఉద్యోగ పెన్షన్‌లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏపీ సచివాలయంలోని ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కొలువుదీరిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే పలు కీలక అంశాలపై అయితే ఈ భేటీలో చర్చించారు. కీలక నిర్ణయాలకైతే ఆమోదముద్ర ముఖ్యంగా ఎన్నికల హామీల అమలు మరియు రాజధాని పునర్నిర్మాణంపై దృష్టి సారించారు. మొత్తం 12 అంశాలతో కూడిన అజెండాతో ఈ సమావేశం అయితే ముగిసింది. ఇక మొదటిది ఆగస్టు 15 నుంచి మహాశక్తి పథకం అమలు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఇకపోతే ప్రారంభ తేదీ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15 తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని నిశ్చయించుకుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. సో, ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలపై క్యాబినెట్‌లో లోతుగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే పరిధిపై స్పష్టత. ప్రాథమిక సమాచారం ప్రకారంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రస్తుతానికి జిల్లా పరిధిలో మాత్రమే వర్తించి ఉంది. దీనిపై క్యాబినెట్ సమావేశంలో పూర్తిస్థాయి స్పష్టత అయితే రావడం జరిగింది. ఇకపోతే అమరావతి పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి. రాజధాని అమరావతి సమస్య పనులను వేగవంతం చేయడం ఈ యొక్క క్యాబినెట్ భేటీ మరియు మరొక కీలక అజెండా. దానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలైతే ఇక్కడ ఉన్నాయి. ఇకపోతే సీఆర్‌డీఏ తీర్మానాలకు ఆమోదం. ఇటీవల జరిగిన 50వ సీఆర్‌డీఏ సమావేశంలో తీసుకున్న పలు కీలక తీర్మానాలకు రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఇకపోతే రెండో విడత భూ సమీకరణ గ్రీన్ సిగ్నల్. రాజధాని నిర్మాణం కోసం 2 విడతల భూ సేకరణ చేపట్టాలని ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని కింద దాదాపుగా 34,955 ఎకరాల భూమిని సమీకరించాలని అయితే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనపై క్యాబినెట్‌లో తుది ఆమోదం. ఇక భూ కేటాయింపులు అమరావతిలో కొత్తగా చేపట్టే నిర్మాణాల కోసం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భూముల కేటాయింపు ప్రై ఆహ్, ప్ర ప్రక్రియపై క్యాబినెట్ నిర్ణయము. దీంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు మరియు ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణం సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ మేరకు సీఆర్‌డీఏ చేసిన తీర్మానాలకు క్యాబినెట్‌లో ఆమోద ముద్ర అయితే లభించింది. ఇకపోతే సమావేశం ప్రాముఖ్యత. ఈ క్యాబినెట్ సమావేశం కూటమి ప్రభుత్వ పాలన అలాగే ప్రాధాన్యతలను స్పష్టం చేస్తోంది. ఒకవైపు సంక్షేమ హామీలను అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యంగా రాజధాని ప్రభుత్వం కల్పించాలని ఈ యొక్క సంకల్పం ఈ అజెండాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమావేశంలో తీసుకునే కీలక నిర్ణయాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాలనా దిశను, రాష్ట్ర అభివృద్ధి గతికి అయితే నిర్దేశించడం జరిగింది. ఇకపోతే ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపైన నిర్లక్ష్య ధోరణి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి కొన్ని మీడియా ఛానళ్లలో ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో డీఏ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ క్యాబినెట్ అనంతరం చూసినప్పుడు డీఏ, ఐఆర్ లేదా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతోంది. ప్రస్తుత సమస్యలు. ఇకపోతే పెండింగ్ డీఏలు, బకాయిలు. 2019 జూలై 1 నుంచి ఉద్యోగులకు 2029 డీఏ 27% డీఏ ఇచ్చిన గత ప్రభుత్వ తీరును ఇప్పుడు కొనసాగించలేకపోవడం, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి డీఏ మెరుగులు ఇంకా పరిష్కారం కాకపోవడం, అలాగే సీపీఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల ఖాతాల్లో 10% క్రెడిట్ చేయాల్సినటువంటి చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. జీతాలు, ఇతర ప్రయోజనాలు. ఈఎల్స్, యాన్యువల్ లీవ్స్, అలాగే సరెండర్ లీవ్స్ బకాయిలు, అలాగే పోలీసులకు టీఏ చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. సచివాలయ మరియు హెచ్ఓడి ఇళ్లలకు
ఉద్యోగులకు ఇల్లుల స్థలాలు ఇవ్వాలనే ప్రక్రియ కూడా ఎటువంటి పురోగతి లేదు. ఇకపోతే ప్రారంభించిన పీఆర్సీ ప్రక్రియ గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రివైజ్డ్ చేయడం కోసం కొత్త కమిషన్ నియమించడంలో ఆలస్యం అవుతోంది. ఇక ఉద్యోగులపై వివక్ష అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకు నిర్దిష్టమైన పోస్టింగ్‌లు ఇవ్వకపోవడము, అలాగే కొందరికి ప్రమోషన్‌ల అర్హత ఉన్నప్పటికీ ఆపడము, పెండింగ్ బకాయిల చెల్లింపులు. ఈ మేరకు ప్రభుత్వం గతంలో పెండింగ్ బకాయిల దశల వారీగా చెల్లించడానికి కార్యాచరణ ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు ఎటువంటి మీటింగులు లేదా చర్చలు నిర్వహించలేదు. ఉద్యోగుల డిమాండ్లు ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు. పెండింగ్ డీఏ బకాయిలు. ఈ మేరకు డీఏ బకాయిలు, ఈఆర్ బకాయిలు త్వరితగతిన చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. సిపిఎస్ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇకపోతే సానుకూల నిర్ణయాలు. పీఆర్సీ కమిషన్ ఈ ప్రక్రియను ఈ మేరకు త్వరగా ప్రారంభించి అమలు చేయడం, సీనియర్ అధికారులకు వెంటనే పోస్టింగ్‌లు అందజేయడంతో పాటుగా అర్హత ఉన్న వారికే ప్రమోషన్‌లు ఇవ్వటము. ఇకపోతే పదవీ భద్రత. ఉద్యోగులను కావాలని వేధించే చర్యలను నివారించాలి. సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు సమస్యలపై స్పష్టత ఇవ్వాలి. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి. సానుకూల నిర్ణయాలు తీసుకుని ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టాలి. ప్రతి పండుగకు ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆశలను నిలబెట్టే చర్యలు తీసుకోవాలి. ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన నిర్ణయాలలో ఈ మేరకు ఆలస్యం తగ్గించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఈ మేరకు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించాలని అయితే కోరుతున్నారు. సో, ఏపీ క్యాబినెట్ కీలక భేటీ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చేసి ఆగస్టు 15 సందర్భంగా ప్రకటించనున్నారు. అమరావతి పునర్నిర్మాణమే ప్రధాన ఎజెండాగా అయితే పనిచేస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికైతే. ఈ మేరకు ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో పెండింగ్‌లో వాటన్నిటిని కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా అయినా సరే చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్స్ అయితే కోరుకుంటున్నారు. సో, మొత్తాన్ని చూసుకున్నట్లయితే ప్రతిసారి జరిగే క్యాబినెట్ భేటీలాగే ఈసారి కూడా క్యాబినెట్ భేటీ అనేది ఉద్యోగ పెన్షనర్స్‌కి ఏ మటుకు ఉపయోగకరంగా అయితే లేకపోయింది ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.